ఈరోజు నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తుండగా మధ్యాహ్న కాలం కొంతసేపు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాటలను కొన్ని నిమిషంలో నేను మాట్లాడి ముగించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక భాగము. ఇక్కడ రాయబడి ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 3rd chapter and verse 17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని రాయబడి ఉంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ మాటలో మనం దేవుని గురించి మనం చూస్తున్న విషయము, మన దేవుడు ఆత్మస్వరూపి. నిన్నటి దినం అదే చెప్పాను, ఈరోజు ఉదయకాలం కూడా చర్చిలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. మన దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మగా ఉంటున్న ఆ దేవుడు, ఆయన ఎటువంటి దేవుడు అని మనం నిన్నటి దినం చూసినాము. ఈరోజు రాయబడింది ఆ దేవుడు ఆత్మ అని. హీ ఈజ్ ద స్పిరిట్. ప్రభువే ఆత్మ. ఈ ఆత్మగా ఉన్న ఆ దేవుడు మాంస రీతిగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు మాంస రూపంలో ఆయన ఉన్నాడు. కానీ ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన నరుడుగా సంచరించినాడు. తన పనిని ఆయన చేసి ముగించాడు. చేసి ముగించి మరణించి పునరుద్ధానం తర్వాత దేవుని కుడి పార్శ్వంలో ఆయన కూర్చొని ఆశున్నాయి. అక్కడ నుండి ఇంకా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఒకవేళ మన అందరినీ ఈ యేసయ్య అనాథలుగా విడిచిపెట్టిపోయాడా అని ఒకవేళ ఆలోచిస్తే, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను ఆయన చెప్పుచున్నాడు, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది అని అంటున్నాడు. ఎందుకు మంచిది? నేను వెళ్ళిపోవడము మంచిది అంటే వెళ్ళిపోవడం మంచిది అని యేసయ్య చెప్పడానికి కారణం ఏమిటి? ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన అంటున్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అయిన ఆత్మ అయిన ఆ దేవుడు పరిశుద్ధాత్మ ఈ భూమి మీదికి రాడు. అయితే యేసు చెప్పిన మాట ప్రకారము ఆయన వెళ్ళిపోవట ఎంత మంచిదయిందంటే, ఇప్పుడు ఒకవేళ ఆలోచిస్తే యేసు నరుడుగా ఆయన మాంస రూపంలో ఆయన సంచరించినప్పుడు మీరు ఒకవేళ ఆ దేశం పోయి చూస్తే, యెరూషలేము ఇంకా ఆ ప్రాంతం ఇజ్రాయెల్ దేశము మీరు పోయి చూస్తే అది చాలా చిన్న దేశం అండి. చాలా చిన్న దేశం. మన హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, అంటే ఆంధ్రాని తెలంగాణ ఏమైనా చెప్పుకోండి, మొత్తం అంతా కూడా లేదండి. చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశం, ఈ గలిలయ ఈ ప్రాంతంలో ఆయన నడిచాడు, ఆయన తిరిగాడు, ఆయన సేవను చేశాడు. ఆయన చేసినప్పుడు ఆయన కలిసిన ప్రజలు ఈ రోజులో మన దేశంలో ఉన్న అంత ప్రజలు కూడా లేదు. కానీ ఈరోజు మనము చూస్తే యేసు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి తన ఆత్మనైన పంపించాడు, పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మ శిష్యుల మీద మొదటి పెంతెకోస్తు దినము దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, అన్ని రోజులు వారు పిరికి వాళ్ళగా చాలా భయముతో తలుపు వేసుకొని గదిలో వారు భయముతో కూర్చుంటున్న వారు ఎప్పుడు ఈ ఆత్మను పొందుకున్నారో అప్పుడు ఆ భయం నుండి వారికి చాలా ధైర్యం వచ్చింది. నోరు తెరిచి వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అయితే ఈ ఆత్మ అయిన దేవుడు, ఆయనకు వేరే పేరేం లేదండి. ఆయనను సత్య స్వరూపి అయిన ఆత్మ అని మనం చెప్పుచున్నాము. కానీ ఆయనకు కూడా ఒక నామం, మీరు యేసు అని పిలిచినప్పుడు, యేసు క్రీస్తు అని పిలిచినప్పుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. మీరు అభిషక్తుడు అని పిలిచినప్పుడు ఆయన నామంలో దిగి వచ్చిన ఆత్మ అయిన దేవుడు ఆయన నామమును బట్టి మన మధ్య ఆయన గొప్ప కార్యమును చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తే ఆత్మగా ఉంటున్న దేవుని గురించి రాయబడి ఉన్నది. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం. తెలుగు బైబిల్లో స్వాతంత్ర్యం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దర్ ఈజ్ డెలివరెన్స్. డెలివరెన్స్ అని ఉంది. డెలివరెన్స్ అనే మాట తమిళ్లో విడుదల అని ఉంది, తెలుగులో కూడా విడుదలనే. ఈరోజు ఒకవేళ స్వాతంత్ర్యం అని తెలుగు భాషలో ఉన్న మాట నేను ఆలోచించాను.
మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ పరిపాలన చేసినప్పుడు ఇది మన సొంత దేశం అయినప్పటికీ వారి పరిపాలన చేస్తున్నప్పుడు సొంత దేశంలో ఉన్న ప్రజలను ఏం చేశారు? దాసులుగా వారు చేశారు. దే మేడ్ దెమ్ స్లేవ్స్. అంటే స్లేవ్స్ అంటే దాసిగా చేసి వారికి సొంతం కాని ఈ దేశంలో వారు స్వాధీనంలో ఉంచుకొని ఇక్కడ ఉన్న దేశ ప్రజలను ఏం చేశారు? దాసులుగా చేశారు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ శరీరము, మన శరీరము, ఇప్పుడు నేను దేశం గురించి చెప్పట్లేదు. తర్వాత చాలా పోరాడారు, స్వాతంత్ర్యం కొరకు పోరాడి తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది. అయినను బ్రిటిష్ రూల్ గురించి ఒకసారి ఆలోచించాలంటే ఇటువంటి మంచి దేవాలయము వారు ప్రారంభించినదే, వారి దేశంలో ఉన్నప్పుడు కట్టినదే. అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఒకవేళ స్వాతంత్ర్యం మనం చెప్తే ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈరోజు మన శరీరం గురించి ఆలోచిస్తే మన శరీరము మనం పై చూస్తున్న ఈ శరీరము, ఈ మాంసరూపమైన శరీరం అసలైన శరీరం కాదు. అంటే ఈ శరీరంలో ఇంకా ఏముంది? మన శరీరంలో ప్రాణం ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉంది. మీ శరీరంలో ఎప్పుడు ప్రాణం మిమ్మల్ని విడిచిపెడుతుందో అప్పుడు మిమ్మల్ని ఏమంటారండి? ఒక్కరోజైనా ఉంచుతారా? ఒక్కరోజు తర్వాత రెండో రోజు అయిందనుకోండి, వెంటనే ఏ శవం, ఏంటి శవం, తమిళ్లో ఎవరినైనా తిడుతుంటే ఏ శవమే అని తిడతారు. శవం అంటే మీకు తెలుసు, ఏ శవము అని తిడుతూ ఉంటారు. అంటే శవముకు ఏదైనా ఒక విలువ ఉందా? దానికి ఒక్క రోజు కన్నా కూడా ఆ శరీరంలో ఎప్పుడు ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టినో అప్పుడు ఆత్మ విడిచిపెడుతుంది. ఎప్పుడు ఈ ఆత్మ ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టినో అప్పుడు ఆ శరీరానికి ఏ విలువ లేదు. అది భూమిలో పాతి పెట్టవలసినదే, లేదా కాల్చివేస్తున్నారు చాలామంది. అయితే ఈ శరీరమును గురించి ఒకవేళ మనం చూస్తే ఈ శరీరమును దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆది కాండం మనం చూసినట్లయితే దేవుడు నరుని తన సొంత చేతితో ఆయన సృష్టించినప్పుడు అక్కడ రాయబడి ఉంది, అతని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. జీవాత్మ అంటే జీవము, ఆత్మ. జీవాత్మ అంటే జీవము, ఆత్మ. మీ శరీరంను దేవుడు ఎందుకు సృష్టించాడంటే మీలో వేరే ఆత్మ నివాసం చేయడానికి ఆయన సృష్టించలేదండి. అంటే దేవుని ఆత్మ నివాసం చేయడానికే దేవుడు మీ శరీరంను సృష్టించాడు తప్ప మీ శరీరంలో వేరే ఆత్మలు, దురాత్మ అని చెప్పండి, చీకటి శక్తి అని చెప్పవచ్చు, లేకపోతే డిమానిక్ పవర్స్ అని చెప్పవచ్చు, దుష్ట సమూహం అని చెప్పవచ్చు, ఏదైనా చీకటికి సంబంధమైనది. ఈరోజు కుమారుడు చక్కగా పాట పాడినాను, నేను ఇది ప్రసంగం చేయబోతున్నాను, వారికి తెలియదు. నేను అన్నాను నాది మెసేజ్ ఇదే, నేను కూడా అది గురించే మాట్లాడబోతున్నాను. దేవుడు మన శరీరాన్ని సృష్టించినప్పుడు ఈ శరీరం మహిమతో నింపబడిన ఒక శరీరము. దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించినప్పుడు దేవుడు ఎలా వెలుగుగా ఉన్నాడో అదే రీతిగా మనల్ని కూడా దేవుడు వెలుగుగానే సృష్టించాడు. మన శరీరంలో ఎంత మాత్రం చీకటి లేకుండా ఆయన సృష్టించాడు. కానీ ఎప్పుడు మానవుడు అపవాదికి లోబడ్డాడో ఆ రోజు మొదలుకొని అపవాది ఆ శరీరంను లోబరుచుకున్నాడు, మానవ శరీరాన్ని. అందుకే నేను చెప్పాను మన శరీరము మన సొంత దేశం లాగా. ఇప్పుడు మన దేశంలో ఇంకొకరు పరిపాలన చేసినప్పుడు ఎన్నో దేశంలో స్వాతంత్ర్యం కొరకు పోరాడి వారు జయమును పొందారు. ఇప్పుడు మీ శరీరము వాక్యంలో రాయబడి ఉంది, అది మీ సొత్తు కాదు, అది దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్న ఈ శరీరంలో నివాసం ఎవరు చేయాలండి? దేవుని ఆత్మనే చేయాలి తప్ప వేరే చీకటి శక్తి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ చీకటి శక్తి ఈ శరీరంలో వస్తే అది ఏం చేస్తుంది? మీ శరీరంను స్వాధీనము చేసుకొని వాక్యంలో రాయబడిన రీతిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన రీతిగా దొంగతనము, హత్య, నాశనము చేయుటకే వచ్చును కానీ మరి దేనికి రాడు అని రాయబడి ఉంది. ఒకవేళ దొంగ అని ఎందుకు రాయబడి ఉందండి?
ఎందుకంటే అతడు దొంగలించినది మీ సొమ్ము కాదు, మీ ఆస్తి కాదు. అతడు దొంగలించినది మీ శరీరమును. అతనికి నివాస స్థలముగా ఒక శరీరం కావాలి. ఆ శరీరంలో ఆయన వచ్చి నివాసం చేసినప్పుడు ఏమవుతుంది? నిన్నటి దినం చాలా సాక్ష్యం చూసినాము. వచ్చిన సాక్ష్యం అంతా నిన్న అదే ఇక్కడ తీసుకొచ్చి ముందు పడేశారు. ఆ ఒక్కొక్కరు కూడా చూస్తే శరీరంలో భయంకరమైన చీకటి శక్తి. వారు ఎవరైనా మేము సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నామని సాక్ష్యం చెప్పారా? ఒక్కొక్కరి కూడా చెప్పిన సాక్ష్యము 10 సంవత్సరాలుగా నేను బాధను అనుభవించుచున్నాను, కానీ ఈరోజు జరిగింది ఏమిటి? నాకు విడుదల వచ్చింది అన్నారు. ఈరోజు మన శరీరము దేవుడు నివాసం చేయవలసిన ఒక శరీరముగా, ఒక ఆలయముగా ఉండాలి. కానీ ఎప్పుడు అపవాది శరీరంలో ప్రభావితం చేయనో ఆ రోజు నుండి ఏం చేస్తాడు తెలుసా? శరీరంను మాత్రం దొంగతనం కాదండి, మీ శరీరంలో ఆరోగ్యము చెడిపోతుంది, మీ శరీరంలో రోగములు వస్తుంది, మీకు సమాధానం ఉండదు, నష్టం వస్తుంది. మీ జీవితం అంతా కొద్ది కొద్దిగా ఒక్కటిగా ప్రవేశించిన దురాత్మ ఇంకో 7 వెంబడి వచ్చి ఇంకా ఆ రీతిగా ఆ శరీరము, ఆ మనుషుని యొక్క జీవితము నాశనమైపోయే వరకు. అందుకే రాయబడి ఉంది, దొంగతనము హత్య అని రాయబడి ఉంది. హత్య అంటే ఈ శరీరంను మాత్రం చంపడం కాదు, ఆ మనుషుని యొక్క జీవితము చాలా భయంకరంగా అతని ఆత్మలో ఎంత మాత్రం సమాధానము ఉండదు. అయితే ఈ శరీరము చీకటితో నింపబడి అది పోతుంది. చీకటి శరీరంలో ఉన్నప్పుడు అక్కడ ఎంత మాత్రం ఏముండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఎంత మాత్రమో నెమ్మది లేదు. కానీ ఇప్పుడు నేను స్వాతంత్ర్యం గురించి చెప్పాను. స్వాతంత్ర్యము కొరకు మన దేశాన్ని వారి పరిపాలన చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ అండి, చాలా బలమైన ఒక వారికి ఆర్మీ, ఆ పరిపాలన ఉండేది. కానీ జరిగింది ఏం తెలుసా? అందరూ ప్రజలు ఒక్కరి తర్వాత ఒక్కరు చేరుకున్నారు. స్వాతంత్ర్య పోరాటము కొరకు చాలామంది ప్రాణంను విడిచారు. చాలా గుంపుగా లక్షలుగా ప్రజలు చేరి ఒక గొప్ప జనాంగముగా బలముగా వారిని ఎదిరించినప్పుడు చివరికి మన దేశాన్ని విడిచిపెట్టి, ఇదిగో మీ దేశం మీకే సొంతమని చెప్పి మన దేశాన్ని సొంత ప్రజలకు అప్పచెప్పి వారు వెళ్ళిపోయారు. అదే రీతిగా వాక్యంలో రాయబడి ఉంది, బలవంతుడు తన ఆవరణంను కాచుకొని ఉన్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండునంట. అపవాది గురించి యేసు అంటున్నాడు, బలవంతుడు. అపవాదికి బలం ఉందండి. అపవాదికి ఏముంది? బలం ఉంది. అతని సొత్తు ఏం తెలుసా? మీ శరీరము. మీ శరీరమును అతని సొత్తుగా, లేదా వాక్యంలో మరొక వాక్యంలో ఉంది, అతని ఇల్లుగా అతడు స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? అతడు అక్కడ ఉండి తన ఆయుధమును పట్టుకుంటాడు. అపవాది ఒక ఆయుధం ఏమిటంటే పాపం అతని ఆయుధము, మీకున్న వ్యసనంలో ఆయన ఆయుధము, మీకున్న కోపమైన ఆయుధము. ఆయన ఆయుధముగా ఏదో ఒకటి పట్టుకొని మీ శరీరంలో ఆయన ఉంటాడు. కానీ అపవాది బలవంతుడైతే ఈ బలవంతుని, ఈ చీకటిని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మైదానంలో చూడండి, ఇన్ని లైట్స్ ఉన్నాయి. ఇన్ని లైట్స్ మనం మర్చిపోదాము. ఈ మైదానం అంతా చీకటి అయిపోయింది అనుకోండి. నేను లాస్ట్ టైము క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళానండి. ఆ క్రిస్మస్ మీటింగ్లో ఏం చేశారు మీకు తెలుసు? క్రిస్మస్ టైం క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. అక్కడ మీటింగ్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఉన్నప్పుడు వారు ఏం చెప్పారు? లైట్స్ ఆఫ్ అన్నారు. 1 నిమిషంలో మైదానంలో ఉన్న ఈ లైట్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న అతడు ఏం చేశాడు అంటే టక్కని స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఏమైపోయింది? వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు, మొత్తం మైదానం చీకటి అయిపోయింది. స్టేజ్లో నేనున్నాను, ఒక పెద్ద మోబతి నా చేతిలో కూడా ఇచ్చారు. వెంటనే ఏం చేశారు? లైట్ అందించండి, లైట్ అందించండి, చీకట్లో వెలుగు కావాలంటే. అంత పెద్ద మైదానంలో ఫస్ట్ ఒక వెలుగు నా క్యాండిల్లో అంటించారు. వెంటనే నా దగ్గర ఉన్న పాస్టర్స్ అందరూ నా క్యాండిల్ నుండి ఒక్కొక్కరు వెలిగించుకున్నారు. తర్వాత ఆ మైదానంలో లైట్ ఆన్ చేయలేదు, కానీ ఈ పెద్ద లైట్స్ ఆన్ చేయలేదు.
ఒక్కరి నుండి స్టేజ్ నుండి చాలామంది కిందికి పోయినప్పుడు అందరి చేతిలో మౌబతి వచ్చింది. ఒక్కొక్కరి చేతిలో మౌబతిని పట్టుకున్నప్పుడు ఆ మైదానం అంతా చాలా అందంగా కనబడినదండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తే ఇక్కడ చూస్తే ఎంత చీకటి ఉన్నా కూడా వెలుగు వచ్చినప్పుడు చీకటి నాదే బలము, నేను ఇక్కడ ఉంటాను, నేను వెళ్ళను అని చెప్తుందా చీకటి? వెలుగు ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా చీకటి ఏం చేయాలి? పారిపోవాలి. ఎప్పుడు వెలుగు వస్తుందో ఆ చీకటి ఎప్పుడు కూడా ఇంత చీకటి అంత చీకటి అని ఎవరు చెప్పరు. కానీ చీకటిలో ఇంత వెలుగు వచ్చిందంటే, ఇంత వెలుగు 10%, 10 వాట్స్, 20 వాట్స్, 30 వాట్స్, ఇంకా మెగావాట్స్, ఇంకా పెద్ద పెద్ద వాట్స్ మనం చెప్తూ ఉంటాం. ఎక్కడైనా చీకటికి ఇంత చీకటి అండి, 10 వాట్స్ చీకటి, 20 వాట్స్ చీకటి అని ఎక్కడైనా చెప్పారా? లేదు. కానీ ఈ భూమి మీద చీకటి మీద రాయబడినది మొదటిలో మనం చూస్తే మొత్తం చీకటిగా ఉన్న భూమి మీద దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. లెట్ దర్ బి లైట్. ఎప్పుడు వెలుగు కమ్మని పలికాడు ఈ భూమి మీద వెలుగు వచ్చిందండి. అదే సృష్టిలో మొదటిగా ప్రారంభమైన సృష్టి, మొదటిగా వచ్చింది వెలుగు. ఒకవేళ మన జీవితంలో మీరు చెప్పవచ్చు, సిస్టర్ నా జీవితం చీకటిగా ఉంది, చేతబడితోనో దుష్టక్రియలతోనో సమాధానం లేక చాలా రకంగా నేను బాధపడుచు ఉన్నాను. మీకేం కావాలి తెలుసా? ఆ చీకటి అనే శక్తి అంటే యేసు అనే నామములో ఆ వెలుగు వాక్యంలో రాయబడి ఉంది. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. 1 John 1:5. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు ఎంత గొప్ప వెలుగంటే అక్కడ పోయి చీకటి నేను వస్తాను ఇక్కడ ఉంటానని చెప్తే ఎలా ఉంటుందండి? వెలుగు ఉన్న చోటు చీకటి ఉండడానికి వీల్లేదండి. వెలుగు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు చెప్పండి, వెలుగుకు బలం ఎక్కువనా చీకటికి బలం ఎక్కువనా? దేనికి బలం ఎక్కువ అండి? వెలుగుకే బలం అండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎప్పుడు మీరు చెప్పవచ్చు, సిస్టర్ ఆ చీకటి ఈ చక్కటి, ఆ మంత్రము ఈ మంత్రం, మీరు ఎంతైనా చెప్పండి, అది ఎంత బలమైనదైనా కూడా మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు, ఆయన వాక్కును పంపించినప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఆయన సన్నిధి వచ్చినప్పుడు, అందుకే రాయబడి ఉంది, దేవుని సన్నిధి ఎక్కడ ఉండునో, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము. ఆయన వెలుగుగా ఉన్నాడు గనుక, అందుకే వాక్యంలో మరొక వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ఎక్కడైనా వెలుగును చీకటి కూడా మనం ఇద్దరు పొత్తుగా ఉందాము ఏంటి? వెలుగు చీకటితో ఎక్కడైనా చెప్తుందా? మన ఇద్దరు పొత్తు, నీకు నాకు పొత్తు, నీవు 50 నేను 50 అని చెప్తా వెలుగుతో ఏదైనా సంబంధం ఉంటుందా? అది జరగని పని. వెలుగు వచ్చినప్పుడు ఈ చీకటి పారిపోవలసిందే. అక్కడ 50-50 ఏం లేదండి. అందుకే రాయబడి ఉంది, వెలుగుతో చీకటికి ఏమీ పొత్తు. ఈ దేవుని ఆత్మ ఎప్పుడు మీ శరీరంలో ఆయన దిగి వస్తాడో అక్కడ ఏం జరుగుతుంది? స్వాతంత్ర్యము, విడుదల. మీ జీవితం అంతా వెలిగించబడుతుంది. నా జీవితంలో కూడా వివాహమైన రోజు 88వ సంవత్సరంలో వివాహం జరిగిన అదే రోజు మా బంధువులు ఒకరు చేసిన చేతబడిని బట్టి ఆ రోజు రాత్రియే నా మానసిక స్థితి మారిపోవడం ప్రారంభించింది. కొన్ని రోజుల్లోనే పూర్తిగా పిచ్చిగా అయిపోయి రోడ్లో పరిగెత్తే అంత పరిస్థితి వరకు భయంకరముగా నా పరిస్థితి మారింది. ఒక దైవజనుడు వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ప్రార్థన చేశారు తమిళనాడులో. తర్వాత అయ్యగారు కుటుంబంలో ఉన్న వారు అందరూ ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు చేతబడి చేసిన వ్యక్తి ఆ కొన్ని రోజుల్లోనే ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత నాకు కొద్దిగా స్వస్థత కలిగింది.
తర్వాత నేను వరంగల్కి వచ్చాను. సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు బెంగళూరులో. అది అయిపోయి పెళ్ళి అయ్యి 40 రోజుల తర్వాతనే నేను వరంగల్కి వచ్చానండి. వరంగల్కి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే, వివాహం జరిగిన అదే సంవత్సరము ఒక కుమారుడు కడుపులోనే చనిపోయి జన్మించాడు. 2వ సంవత్సరం మరల ఒక గర్భస్రావము, అబార్షన్ అయింది. తర్వాత 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అయింది. సంతానం కలగడానికి అందరి డాక్టర్స్ చేయి విడిచిపెట్టారు వరంగల్లో. ఇంకా సంతానమే కలుగుదు, ట్యూబ్స్ అన్ని బ్లాక్ అయిపోయిందన్నారు. ఇంకా అది ఒక ప్రక్కన ఉండగా కొంతమంది ప్రార్థన చేస్తున్న వారు ఎలా ప్రవచనం చెప్పారంటే, ఇదిగో దుష్ట శక్తి, ఇదిగో అప్పుడు చేసిన చేతబడి అపవాది సంకళ్ళతో ఈమె కడుపును బంధించాడు గనుక ఈమెకి సంతానమే కలగదు అని చెప్పి వారు చెప్పిన ప్రవచనాలు. అయితే ఈ 4 సంవత్సరాల్లో నేను కొద్దిగా దేవునిలో ఎదగడం ప్రారంభించాను. మాకు కలిసి కుటుంబంలో మాకు ఒక బిజినెస్, అప్పుడు బిజినెస్లో సండే ఆదివారం మా కంపెనీలో ఒక ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో 2 బ్రదర్స్ వచ్చి మాకు వాక్య పరిచర్య చేస్తారు. వారిని నేను చూసినప్పుడు, నేను పుట్టి పెరిగింది సిఎస్సి చర్చ్లో. అక్కడ మా ఊళ్ళో నాకు ఈ పరిశుద్ధాత్మ గురించి ఇవన్నిటి గురించి ఏం తెలియదు. కానీ వారిని చూస్తున్నప్పుడల్లా నాకు ఆశ వచ్చింది, నాకు కూడా ఈ పరిశుద్ధాత్మ కావాలి, నాకు కూడా ఈ దేవుని శక్తి కావాలని నేను ప్రార్థన చేయడం, వాక్యం చదవడం రోజు ఈ 4 సంవత్సరంలో నేను దేవుల్లో చాలా ఎదుగుతూ ఉన్నాను. అప్పుడు ఒకరోజు ఈ ప్రవచనము నేను విన్నప్పుడు, ఇంకా సంతానమే కలగదని ఒకవైపు డాక్టర్స్, ఇంకొక వైపు ప్రార్థన చేస్తున్న వారు దయ్యమని ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు, ఈరోజు కూడా నేను సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తాను. పాస్టర్స్ మీటింగ్లో మీకు ఎవరైనా దేవుడు మీకు ప్రాఫెసీ వరం ఇచ్చి ఉంటే, లేదంటే మీకు శక్తి అభిషేకం ఇచ్చి ఉంటే, ఎవరైనా వస్తే నీకు ఆ చేతబడి ఉంది, ఈ చేతబడి ఉందని చెప్పకండి. అది చెప్పడానికి సేవకులు అవసరం లేదండి. సేవకులు అవసరం లేదు, మాంత్రికులు చేస్తారు ఆ పని. నేనంటే నిజమైన సేవకులు అయితే, నిజంగా మీరు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మీరు అభిషేకించబడి ఉంటే, ఎవరైనా చేతబడితో వచ్చినట్లయితే, ఎవరైనా దుష్ట శక్తితో వచ్చినట్లయితే, మీకు శక్తి ఉంటే, దేవుని శక్తి ఉంటే ఆ చీకటి శక్తిని వెళ్ళగొట్టండి. చాపడు కూడా దేవుని మహింపడదామండి. అది తప్ప నీకు వారు చేతబడి చేశారు, వీరు చేతబడి చేశారు, ఇది చెప్పడానికి దైవజనులు అవసరం లేదు. నేను ఎప్పుడు ఎవరికి అలా చెప్పలేదు. అలా దేవుని నాకు బయలుపరిస్తే వారిలో ఉన్న చీకటి శక్తిని వెళ్ళగొట్టి వారికి విడుదలనిచ్చి పంపిస్తాను. కానీ ఎవరికి కూడా అమ్మా నీకు నీ చుట్టాలు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇది చెప్పడం నా పని కాదు. అప్పుడు నేను చాలా నలిగిపోయి, ఒకరోజు ఎవరో నన్ను గొడ్రాలన్న మాటను తట్టుకోలేక, మా కుటుంబంలో ఒకరు చెప్పిన మాట అది తట్టుకోలేక ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. రాత్రి అంతా కూర్చొని ఏడుస్తూ, ప్రభువా నాకు ఇది ఎందుకు జరిగింది, నాకు సంతానం కావాలని ఏడ్చానండి. అలా ఏడుస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నాకు వాక్యంలో నుండి ఒక వాక్యం జ్ఞాపకానికి వచ్చినది. యేసు సిలువ మీద అపవాదిని జయించి బహాటముగా అతన్ని సిగ్గుపరిచి, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది, హీ మేడ్ అన్ ఓపెన్ షో ఆఫ్ ద ఎనిమీ అని రాయబడి ఉంది, అండ్ పుట్ హిమ్ టు షేమ్ అని ఉంది. అయితే ఆ వాక్యం నాకు జ్ఞాపకాన్ని వచ్చినప్పుడు నేను అన్నాను, ప్రభువా అపవాదిని మీరు సిలువలో జయించినది నిజమైతే, ఈరోజు నేను నిన్ను నమ్మాను గనుక నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి. అలా చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ రీతిగా ఆ టైం చాలా వేడి. ఆ రోజుల్లో మా ఇంట్లో ఏసీ లేదు. నాకు చెమటలు కారుతున్న ఆ గదిలో ఒక చల్లని ప్రభావము నా గదిలో దిగి రావడం నేను అనుభవించానండి. అలా అనుభవిస్తున్నప్పుడు నా తల నుండి నా కాళ్ళ వరకు కూడా దేవుని శక్తి ఒక కరెంటు ప్రభావం వలె నాలో దిగి వచ్చినప్పుడు నా శరీరంలో ఒక కదలిక వచ్చింది. నేను మొదటిసారి దేవుడు నాతో మాట్లాడడం నేను విన్నాను. ప్రభువు అన్నాడు, బైబుల్ తెరిచి 1 కొరింథీ పత్రిక 12 తీసి చదవమన్నాడు. నేను బైబుల్ తెరిచి 12 అధ్యాయం చదివినప్పుడు ఆ అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ వరముల గురించి రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి గురించి రాయబడి ఉంది.
నేను నిజంగా ఏం చెప్పాను తెలుసా? లార్డ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ వాంట్ ఎ చైల్డ్. నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాను కనుక అలాగే చెప్పాను. నేను అన్నాను, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ వరం అని నేను అడగలేదు ప్రభువా, నాకేం కావాలి? నాకు ఒక బిడ్డ కావాలి, నాకు ఒక సంతానము కావాలి అని అడిగాను. నేను అనుకున్నాను దేవుడు మాట్లాడింది ఒకవేళ నిజమా అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఇంకొక స్వరం వినబడినది. కీర్తన 113:9 తీసి చదవమని. కీర్తన 113:9 తీసి చదివాను. అక్కడ రాయబడి ఉంది, గొడ్రాలను సంతోషం గల తల్లిగా చేతును అనే వాక్యము చదివాను. హీ మేకeth the barren woman a mother of children అని రాయబడి ఉంది. అది చదివినప్పుడు నాకు చాలా సంతోషం. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా. నేను ఏడ్చిన మాట ఏం తెలుసా? గొడ్రాలన్న మాట. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యం అంతా బాగా తెలుసండి. అప్పుడు 91వ సంవత్సరం అటువంటి ఒక వాక్యం బైబిల్లో ఉందని నాకు తెలియదు. కానీ దేవుడు నాతో మాట్లాడిన ఆ రోజు నా తల నుండి కాళ్ళ వరకు, ఒకవేళ చీకటి శక్తి ఉందో లేదో నాకు తెలియదు, ఆ ప్రభావితము, ఆ పరిస్థితి నా గర్భమును ఆటంకపరిచినది, అన్నిట్లో నుండి నాకు పరిపూర్ణ విడుదలను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో, నా గదిలో దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ రోజు 91వ సంవత్సరం నా గదిలో దిగి వచ్చిన ఆత్మ నాకు విడుదల, పరిపూర్ణ విడుదల మాత్రం కాదండి, నా ఆ రోజు నేను పొందుకున్న ఆ విడుదలను బట్టి నా గర్భంలో స్వస్థత జరిగింది, నా ట్యూబ్స్ తెరవబడినది, ఆశ్చర్య కార్యం జరిగింది. అదే సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మను పొందుకున్న ఆ సంవత్సరంలో నేను గర్భం ధరించాను. అదే నెక్స్ట్ సంవత్సరంలో 92వ సంవత్సరంలో దేవుడు చక్కని ఒక కుమార్తెని ప్రభు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ పెద్ద కుమార్తె ఇక్కడ రాలేదు. గడిచిన నెల ఏప్రిల్ నెల చెన్నై కేథీడ్రల్ చర్చ్లో చక్కగా ఆమె వివాహం జరిగింది. అయితే తర్వాత కూడా ఆ రోజు నుండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 24 సంవత్సరాలు అయితే 24 సంవత్సరాలు రోజు ఆ రోజు చిన్నదిగా వచ్చిన దేవుని శక్తి, చిన్నదిగా నేను చూసిన ఆ చిన్న వెలుగు, ఈ వాట్స్ బల్బ్ అని మనం అంటాం చూడండి, 20 వాట్స్ 50 వాట్స్ 100 వాట్స్ అని, ఆ రీతిగా రోజున ఈరోజు 24 సంవత్సరంలో నేను చెప్పాలంటే నేను అప్పుడు అనుకున్న నేను భక్తిగా జీవిస్తాను, ఒక విశ్వాసిగా సంఘంలో నేను ఉంటానని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు అంతతో నా జీవితం ఆపివేయలేదండి. నేను అనుకున్నాను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను, నేను విశ్వాసంతో జీవిస్తాను ప్రభువా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ కుమార్తెకి తర్వాత ఇంకొక కుమారుడు పుట్టి చనిపోయాడండి. 2 కుమారులు చనిపోయారు. ఇంకొకటి కుమార్తె, ఆ కుమారుడు నాకు తెలియదు. అయితే అప్పుడు నాలో ఒక పట్టుదల వచ్చింది. ప్రభు, నేను పోగొట్టుకున్న ఒక 2 కుమారులు, ఒక దైవజనుడు ప్రవచించారు, నువ్వు పోగొట్టుకున్న నీ కుమార్ని దేవుడు మరలా నీకు ఇస్తాడు. నేను అనుకున్నాను, ప్రభు 2 కుమారులు పోగొట్టుకున్నాను, 3 సంతానం పోగొట్టుకున్నాను కదా ప్రభువా, నాకు ఎలా తిరిగి ఇస్తారని ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా 3వ మేజర్ సిజరీన్లో ఈ కుమార్తె, ఈరోజు పాట పాడింది చూడండి ఆ అమ్మాయి, అప్పుడంతా ఛాన్స్ అయిపోయింది. సరిపోతే పోనీ 2 కుమార్తెలు ఉన్నారు కదా, సరిపోతుందని అనుకున్నాను. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు, ఉపవాసముతో ప్రార్థనలో కనిపెడుచున్న సాయంత్రం వేళలో డిజిఎస్ దినకరన్ గారు మాట్లాడుతున్న ఒక VCD నేను చూస్తూ ఉన్నాను. ఆ VCDలో ఆయన ఎక్కడో ప్రసంగించిన ఆ ప్రసంగంలో, ఆ కూటాల్లో వచ్చిన ఎవరికో ఆయన చెప్పుచున్న ప్రవచనము, ఈ కూటంలో ఒక సహోదరి ఉంది, ఆమె 2 కుమారులను పోగొట్టుకొని ఆమె చాలా వేదనతో ఉంది. ఇదిగో దేవుని యొక్క అభిషేకం నీ మీద వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని ఆ మాట నేను విన్నప్పుడు, అది ఎప్పుడో ఉన్న ప్రసంగం, కానీ ఆ దేవుని అదే సన్నిధి నా గదిలో నేను అనుభవించాను. అప్పుడు టీవీ ఆఫ్ చేసుకొని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. పరిశుద్ధాత్మ శక్తి నా గది అంతా ఆవరించి ఉన్నప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను అన్నాను, ప్రభువా నాకు సంతానం మీరు చెప్పిన రీతిగా సంతానం ఇచ్చారు, కానీ 2 కుమారులు పోగొట్టుకున్నాను కదా అని. అప్పుడు సడన్గా ప్రభు నన్ను అడిగాడు,
నీవు నన్ను ఎప్పుడు అడుగుతూనే ఉన్నావు, కానీ నాకేం కావాలని ఎప్పుడైనా అడిగినావా? నేను ప్రభువా, వాట్ యు వాంట్ లార్డ్? మీకేం కావాలి ప్రభువా? దేవుడు ఏదైనా మన దగ్గర అడుగుతాడా? దేవునికి ఏదైనా కావాలనా? అప్పుడు ప్రభు అన్నాడు, ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. అప్పుడు అది ఏంటో అర్థం కాలేదు, కానీ ఆ ప్రేరేపణను బట్టి ప్రార్థన చేశాను, ప్రభువా మీరు మాత్రం నాకు ఒక కుమారుని ఇచ్చి ప్రభువా నాకు ఒక అద్భుత కార్యంను చేసినట్లయితే. డాక్టర్ సాధ్యం కాదన్నారు, అయిపోయిందండి ఛాన్స్, 3 ఆపరేషన్స్, 5 కాన్పులు అయిపోయింది. కానీ నేను ప్రభుతో చెప్పాను, ఒక అద్భుత కార్యమును చేస్తే ప్రభువా నేను ప్రభువా నీకు సాక్షిగా ప్రపంచమంతా పోయి మీరు సజీవుడైన దేవుడని, అద్భుత కార్యమును చేసే దేవుడని ప్రపంచమంతా నేను నీ గురించి సాక్ష్యం చెప్తాను. అప్పుడు సేవ చేయడం ఏమిటో నాకు తెలియదండి, సాక్ష్యం చెప్తానన్నాను. ఒకవేళ 8 సంవత్సరాల్లో నేను ఉపద్రవము పొందినది అందుకేనేమో, నేను ఎప్పుడు సమర్పించుకుంటున్నానా అని దేవుడు కనిపెట్టాడేమో. దేవుడు అదే రోజు నా ప్రార్థనను విన్నాడండి. అదే రోజున ఎలా చెప్తున్నారని అంటున్నారా? కరెక్ట్గా 3 నెలలు అయిపోయింది. నేను బ్రదర్ ఇద్దరు ఒక విరిగిపోయిన ఒక స్కూటర్లో మేము వెళుతూ ఉన్నాము. అప్పుడు నాకు కన్ను తిరుగుతుందంటే వెంటనే ఆ స్కూటర్ అలాగే తిప్పి అక్కడ ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ పోయి నన్ను పరీక్షించిన డాక్టర్కి ఆశ్చర్యం అయిపోయింది. ప్రీతి, వాట్ ఈస్ దిస్? ఇది ఎలా సాధ్యం? రా స్కానింగ్ రూమ్కి పోదాం. డాక్టర్ నమ్మలేకపోయారు. స్కానింగ్ రూమ్కి తీసుకుపోయి ఆమె అలా కూర్చున్నదండి స్కానింగ్ చూసుకుంటూ. నేను డాక్టర్ని అడిగాను, డాక్టర్ వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? అమ్మనది యు ఆర్ ప్రెగ్నెంట్, నువ్వు మరల గర్భవతిగా ఉన్నావు. అమ్మనది ఈ యొక్క గర్భమును ఉంచినా నీకు ప్రమాదము, తీసేసినా నీకు ప్రమాదం, 4వ నెల అవుతుందమ్మా అని కరెక్ట్గా ఆమె తిప్పి మిషన్ను తిప్పి ఒక డేట్ అంతా రాసి నన్ను ఇంటికి పంపించింది. ఇది ఎలా సాధ్యం ప్రీతి అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, డాక్టర్ ఇది ఎలా సాధ్యమో నాకు తెలుసు, ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం అని చెప్పాను. ఇంటికి పోయి క్యాలెండర్ చూసినప్పుడు నాకు డైరీ రాసే అలవాటు ఉందండి. ఆ డైరీ నేను తీసి చూశాను, అదే డేట్లో నేను ప్రార్థన చేసింది నేను రాసి ఉన్నాను. హల్లెలూయా. 8 సంవత్సరాల తర్వాత ప్రభు అద్భుతమైన రీతిగా ఈ కుమార్ని ఇచ్చాడండి. శామ్ కమియర్, మీరందరూ కుమార్ని చూశారు కదా. ఈరోజు ఆయన చక్కగా పాటలు పాడాడు. ఈరోజు దేవునిలో ఆయన బలంగా వాడబడ్డం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీద ఆ పిలుపు, ఆ 2 కుమారులు చనిపోయిన తర్వాత దేవుడు ఈయన నాకు ఇచ్చిన తర్వాత అనేక వాగ్దానముల ద్వారా నా ద్వారానే అభిషేకంను ఒక మీటింగ్లో పొందుకున్నాడు. ఇంట్లో ఒక రోజు ఇంకొకసారి పొందుకున్నాడు. అప్పుడు చెప్పాను, శామ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా నిన్ను సేవకు తీసుకొస్తాడు. చాలాసార్లు బిజినెస్ గురించి మాట్లాడుతూ నేను బిజినెస్ చేస్తాను, ఆ కంపెనీ కావాలి, నాకు ఈ కంపెనీ చేస్తాను. ఏమన్నా నువ్వు ఏ కంపెనీ అయినా చేసుకో, కానీ దేవుని కంపెనీ విడిచిపెట్టవద్దు. అయితే ఈరోజు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా నాకు మరలా కుమార్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఇవన్నిటికీ కారణం ఏమిటి? ఆ రోజు దిగి వచ్చాను, నా మీద దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అయిన ఆ దేవుని శక్తి అండి. హల్లెలూయా. ఆ రోజు నుండి 91వ సంవత్సరం నుండి ఇప్పుడు 2015వ సంవత్సరం అయింది. రోజు నేను చూస్తున్న ఆ దేవుని శక్తి, ఆ దేవుని ప్రభావం అనేది వెలుగులో ఎంతో గొప్ప ప్రభావం ఉంది. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం ప్రభు నాకు చూపించాడు. నేను చేయి చాపుతున్నప్పుడు మెరుపులాగా, లైట్నింగ్ లాగా ప్రజల మీద దేవుని శక్తి రావడం నేను చూశాను. అప్పుడు అడిగాను, ప్రభువా ఏమిటని. ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడ నిలబడి నువ్వు చేయి చాపి నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు టచ్ అని చెప్పినప్పుడు నా శక్తి ప్రజల మీద దిగి వస్తుంది. అప్పుడు ప్రజలు విడుదలను పొందుతారు, స్వస్థతను పొందుతారు. ఈ రోజు వరకు 20 సంవత్సరంలో 19 సంవత్సరాలు సేవలో నేను చూసి ఉన్నాను. ఎన్నో వేల ఇంకా లక్షలని చెప్పవచ్చు. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. కొందరు 2 సంవత్సరం తర్వాత చెప్తారు, కొందరు 4 సంవత్సరం తర్వాత చెప్తారండి. మొన్న నేను ఎక్కడో వెళ్ళాను 2 రోజుల క్రితం, అక్కడ కూడా చెప్తున్నా, సిస్టర్ మీరు 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మాకు అద్భుతం జరిగిందండి, మాకు మిరాకిల్ జరిగిందండి, మాకు సంతానం వచ్చిందండి. ఆ పిల్లలను తీసుకొచ్చి మొన్న ఒక తల్లి అంటే, సిస్టర్ ఈమె పేరు మీకు తెలుసా అని.
నేను ఏంటమ్మా పేరు అన్నారు. వెంటనే అన్నారు, వారు మేము ప్రీత అని పెట్టుకున్నామండి అన్నారు. ఆ రీతిగా పేరు పెట్టుకున్న తల్లిలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి నేను గొప్పతనం నేను చెప్పడం లేదు, కానీ దేవుని శక్తి అనేది ఈరోజు ఒకవేళ క్రైస్తవులుగా మీరు పొందుకున్నారేమో, దానికి ఒక కొలత ఉందండి. అడగండి, ప్రభువా నాకు ఇంకా కావాలి, నీ శక్తి ఇంకా కావాలి. మీరు ఎంత వెలుగుగా ఉన్నారో అది మీకు మంచిది. మీరు ఎక్కడైనా మీరు వెళితే చాలు. ఇప్పుడు దేవుని నివాస స్థలంగా మీ శరీరం మారినప్పుడు మీరు ఎక్కడ పోయి నిలబడినా చాలండి. మీరు దయ్యాలను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని చూసి దయ్యాలు పారిపోతుందండి. హల్లెలూయా. ఎన్నో మీటింగ్స్లో ఒకసారి నేను బ్రదర్ నాగర్కోయిల్ అనే ప్రాంతానికి పరిచర్యకు పోయినాం. ఆ చర్చిలో దాదాపు 5,000 మంది ఉన్నారు. వారు అంతసేపు పాడుతున్నారు, నా వర్షిప్ చేస్తున్నారు, అన్నీ అయిపోతుంది. మేము వెళ్ళిందే లేట్, అంటే ఆ కొండ పైన కొంచెం ఎక్కిపోవాలి. నేను కార్లో దిగి అయ్యో టైం అయింది కదా అని బ్యాగ్ పట్టుకొని త్వరగా ఆ స్టేజ్ ఒక చర్చ్లో మెట్లు ఎక్కి మేము వెళుతున్నాము. అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఒక ఆమెను తీసుకొచ్చి ముందు పడేసి ఉంది. అయితే నేను పక్కన ఉన్న పాస్టర్ నవ్వుతున్నా, సిస్టర్ ఏం జరిగింది తెలుసా అని అడిగారు. బ్రదర్ చెప్పండి అన్నారు. అయితే ఆయన అంటున్నాడు, ఎక్కడో మధ్యలో అంతసేపు కూర్చున్న సహోదరి, ఎప్పుడు మేము కార్ దిగినామో ఆ దయ్యం పట్టిన ఆమె చెప్పిందంట, అదిగో సిస్టర్ ప్రీత జడ్సన్ వస్తున్నారు, ఇంకా నేను ఉండలేని శరీరంలో అని చెప్పి అలా ఒక చర్చ్ను విడిచిపెట్టి పారిపోవడం ప్రారంభించిందంట. అయితే కొందరు పట్టుకొని నువ్వు ఇక్కడ రా అని తీసుకొచ్చి ఆమె బలవంతంగా చర్చిలో కూర్చోపెట్టారు. ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ చర్చిలో ఉన్న దాదాపు సగం చర్చ్ మీద దేవుని అభిషేకం బలంగా దిగి వచ్చింది. దయ్యాలు ఆటోమేటిక్గా పోయిందండి. చాలామంది శక్తితో నింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఆ శక్తి కావాలి? ఎంతమందికి బలం కావాలి? ఎంతమందికి విడుదల కావాలి? దేవుని ఆత్మ ఎప్పుడు మీ మీద దిగి వచ్చినో, మీ శరీరంలో ఉన్నది బలహీనత కావచ్చు, మీ శరీరంలో ఉన్నది చీకటి శక్తి కావచ్చు, మీ శరీరంలో ఉన్నది రోగము కావచ్చు, అవన్నిట్లో నుండి ప్రభు మీకు ఈరోజు విడుదలనిచ్చి మిమ్మల్ని కూడా తన శక్తితో నింపి, ఇన్ని రోజులు మీరు భయపడ్డారు, ఇంకా అపవాది మిమ్మల్ని చూసి భయపడేలాగా మిమ్మల్ని శక్తితో ఆయన అభిషేకించి పంపించబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఆ రీతిగా ఈరోజు సిద్ధంగా ఉంటున్నవారు, అయ్యో చీకటితో నా జీవితం ఉందండి, నా కుటుంబం శాపముతో ఉందండి, నా కుటుంబం వేదనతో ఉన్నాను సిస్టర్, సంతానం లేకుండా వచ్చానండి, చెయ్యి ఎముకలు విరిగిపోయి వచ్చాను. ఆ అభిషేకం మీ మీద వచ్చినప్పుడు, నేను చాలాసార్లు సాక్షి అడిగినప్పుడు నేను చెప్తాను, కొందరు అంటారు ఈ ఎముక విరిగిపోయింది సిస్టర్, మంచిగా అయింది. నేను అడుగుతాను ఏమైనా జరిగింది? వాళ్ళు అంటారు దేవుని అభిషేకం వచ్చింది, నేను కింద పడ్డాను, నేను లేచాను, తర్వాత ఈ చేయి మంచిగా అయింది. నేను అంటాను లోకరీతిగా ఎవరైనా కింద పడితే ఎముక విరిగిపోతుంది, కానీ అభిషేకంలో దేవుని శక్తి వచ్చినప్పుడు, ప్రజలు పడుతున్నప్పుడు నేను చూసి ఉన్నాను, విరిగిపోయిన ఎముకలు స్వస్థత పొందుతారండి ప్రజలు. ఈరోజు అది జరగబోతుంది. ఆమేన్. చెవి తెరవబడుతుంది, నేత్రములు గుడ్డిగా ఉన్న నేత్రములు తెరవబడుతుంది, నడవలేని వారు నడుస్తారు, మూగవారు మాట్లాడతారు. ఈరోజు అద్భుతమైన కార్యములను మనం చూడబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే లేచి నిలబడదాం. ఈరోజు ఈ సువార్తను విన్న మీరు, ఈ 4 దినములు కూడా మీరు ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. దేవుని గురించి, యేసు గురించిన వార్తను మీరు విన్నారు. అది సువార్త. ఆ రీతిగా విన్న మీరు ఒకవేళ చీకటితో వచ్చారేమో, బాబు అన్నాడు చీకటితో వచ్చాను, వెళ్ళినప్పుడు వెలుగుతో వెళ్తానని. చీకటితో వచ్చారేమో, పాపంతో వచ్చారేమో, శాపముతో వచ్చారేమో. నేను ప్రార్థనకు వెళ్ళడానికి ముందు, అంటే మన పాటలు పాడి ఆరాధించి అభిషేకంలో వెళ్ళడానికి ముందు, ఫస్ట్ మీ జీవితంలో మీకు అద్భుత కార్యాలు జరగాలంటే, ఈ ఫ్యాన్ ముందు పెట్టాలి. అద్భుత కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా మీ లైఫ్ను, మీ జీవితము దేవునికి సమర్పించాలండి. మీరు చెప్పాలి, నా శరీరము, నేను చెప్పాను మీ శరీరము అపవాదికి అప్పగించడమా దేవునికి అప్పగించడమా మీ ఇష్టం అండి. ఎందుకంటే అది మీ శరీరం.
ఈరోజు ఒకవేళ ఇన్ని రోజు మీరు బాధను, శాపమును, కీడును, పాపమును మీరు చేశారేమో, ఏం పర్వాలేదండి. దేవునికి మీ గతించిన జీవితం అవసరం లేదు. God doesn't care about your past, but He cares about your future. మీ యొక్క గతం ఆయనకు అవసరం లేదు, కానీ ఆయనకి ఏం కావాలండి? ఈ రోజు నుండి మీ భవిష్యత్తు కావాలండి. హల్లెలూయా. మీ గత జీవితంలో మీరు ఎన్నిసార్లు పడిపోయారో, ఎన్ని భయంకర పాపము చేశారో. మిమ్మల్ని నిందించడానికి యేసు ఈ భూమి మీద రాలేదు. ఆయన అంటున్నాడు, నేను ఎవరి మీద నేను నేరం మోపను, కానీ ఆ రీతిగా నేరం మోపబడిన మిమ్మల్ని విడిపించడానికి ఆయన విలువైన రక్తమును చెందించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం మీ హృదయంలో ఉన్నట్లయితే ఆ పశ్చాత్తాప హృదయంతో మీరు బాధపడమని నేను చెప్పట్లేదు. పశ్చాత్తాప హృదయంతో, ప్రభువా ఈరోజు నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నన్ను నీ రక్తముతో కడగండి ప్రభువా, నీ శక్తితో నన్ను నింపండి అని మీరు ఎవరు అడిగినా కూడా సరే, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీకు అర్హత అవసరం లేదండి. ఆ అర్హత దేవుడు సిలువలో మీ కొరకు సంపాదించాడు గనుక మీరు చేయవలసిందంతా ఒకటి. నేను చెప్పుచున్న ప్రార్థన నాతో కలిసి మీరు చెప్పండి. చాలా ఈజీ. చిన్నపిల్లలు చెప్తున్నట్టు నేను మీకు చెప్తాను. నేను ఏమేం చెప్తానో అది వినండి, అది గ్రహించి మీరు మరలా మీ నోరు తెరిచి మీరు చెప్పినప్పుడు కొన్ని నిమిషంలో మీరు రక్షించబడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఈ మైదానంలో ఎక్కడ ఉన్నా సరే అండి. నేను గడిచిన వారము పాలకొల్లులో ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఈ రీతిగా చర్చ్ ఉంది, కానీ ఆ గోడకు అటువైపు కొన్ని ఇళ్ళలో కూర్చున్నారండి కొందరు. ఆ ఇళ్ళలో కూర్చున్న వాళ్ళు ఈ సువార్తను విన్నారంట. ఆ మెద్ద మీద నుండి చూసిన ఒక అన్యుల కుటుంబంలో ఆ వ్యక్తికి అసలే కూర్చోలేరంట. ఆ బట్టెక్స్లో బోన్ ఇరిగిపోయి చాలా సమస్యతో అక్కడ కూర్చున్నప్పుడు నేను ప్రవచనం చెప్తున్నాను, ఎవరినో దేవుడు మీ యొక్క ఆ భాగమును ముడుతున్నాడని చెప్పిన. అందుకు ముందు ఈ ప్రార్థనను వారి ఇంట్లో నుండే చేశారంట, చేయబెట్టుకొని భార్య భర్తలు ఇద్దరు. జరిగిందేం తెలుసా? ఈ కూడికలో కాదండి, అక్కడ మెద్ద మీద ఉన్న అతనికి దేవుని శక్తి తాకింది, ఆయన రక్షించబడ్డారు. ఆ బొట్టుతోనో ఆ కుంకుమతోనో అన్నిటితోనే అలాగే వచ్చారు. వారన్నారు, సిస్టర్ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. దేవుడు పక్షపాతి కాడండి. పక్షపాతి అయితే కాడు. ఈ మైదానంలో ఉన్న మీరు ఎవరైనా ఇంతకుముందు మీకు ఎవరైనా చెప్పారేమో, నువ్వు పనికి మాలిన దాన్ని, నీకు లేదు, అది లేదు, ఇది లేదు. కానీ నేను మీకు చెప్పుచున్నాను, మీకు అందరికీ అర్హత ఉందండి. మీ అందరికీ అర్హత ఉందండి. మీకు చదువు లేకపోవచ్చు, మీకు సంస్కారం లేకపోవచ్చు, మీరు త్రాగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, మీ కొరకే యేసుక్రీస్తు సిలువలో రక్తమును చెందించాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ మాట విన్న మీరు, నాకు ఈ దేవుడు కావాలి, నన్ను ఎంత ప్రేమించిన ఈ దేవుడు నాకు కావాలి, ఈ రోజు నుండి ఆ దేవుని నేను ప్రేమిస్తానని చెప్పి, నన్ను ప్రేమిస్తానని చెప్పి ఈరోజు మీరు మనసులో మీరు ఒప్పుకొని, ప్రభువా నేను ప్రేమిస్తాను, నాకు నువ్వు కావాలి అని నాతో కలిసి మీరు నేను చెప్పిన మాట మీరు తర్వాత చెప్పండి. ఈ మైదానంలో ఉన్న ఎవరైనా కూడా, మీరు ఎంత చీకటిలో నిలబడి ఉన్నా కూడా పర్వాలేదు, నా స్వరం మీరు ఎంత దూరం నుండి మీరు వింటున్నా పర్వాలేదు, మీరు ఉన్న చోటు ఒకవేళ చెయ్యి ఎత్తడం కూడా సిగ్గుగా ఉంటే మీ గుండె మీద మీరు చేయి పెట్టుకోండి. ఇక్కడ వచ్చిన వారు ఒక చేయి పైకెత్తి, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి అని అంటున్నవారు నాతో కలిసి ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నీవే నా రక్షకుడవు, నా కొరకు భూమి మీద దిగి వచ్చి, నా కొరకు కొట్టబడి, నా కొరకు రక్తమును కార్చి, నా కొరకు సిలువ మీద మరణించారు. 3వ దినము మరణము నుండి లేచి దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. మరలా నా కొరకు రానై ఉన్నారు, నా కొరకు
పరిశుద్ధాత్మను మీరు పంపించి ఉన్నారు. ఈరోజు నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రేమతో నన్ను నింపండి. నా శరీరము నీ సొత్తు, నా శరీరము నీ ఆలయము. నాలో వచ్చి, నాతో వచ్చి నివాసము చేయండి. నేను ఈ రోజు నుండి నీ బిడ్డ. కుమారులు చెప్పండి, నేను నీ కుమారుడు. స్త్రీలు చెప్పండి, నేను నీ కుమారతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. యేసు నామములో ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. మీ చేయి పైకెత్తి, మీరందరూ చేతులు పైకెత్తి, Lord, in the name of Jesus, let there be joy in your kingdom, Lord. Hallelujah. 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 మేడం, నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉంటుండే. ఎన్ని రోజుని బట్టి పెయిన్? మించుమించు 3-4 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. సిజరీన్ కావాలన్నారు. చాలాసార్లు హాస్పిటల్ దాకా పోయొచ్చాను. ఎంత టాబ్లెట్స్ వాడినా తక్కువ. అంటే మీకు ఎముకల్లో ఏం ప్రాబ్లం? 3-4 నుంచి అక్కడ బోన్స్ ఉంటాయి కదా, నరాలు దాంట్లో ఇరికిపోయి. సరే, ఈరోజు ఏం జరిగింది? మీరు చెప్పగానే కళ్ళల్లో చమకమని వచ్చేసింది, పడిపోయాను. చూడండి, ఆ దేవుని అభిషేకం టచ్ అని చెప్పంగానే ఒక లైట్నింగ్, ఒక మెరుపులాగా, రైట్, ఒక మెరుపులాగా వచ్చిందంట. ఆ స్థలంలో తాకింది అంటున్నారు. ఏం జరిగింది బ్రదర్? ఆ నొప్పి పోయిందా? మేడం, ఇప్పుడు ఇంతకుమాలు ఒక 15 minutes అయ్యాయి మేడం నేను వచ్చి ఇక్కడికి. అంతలోపు కూడా అక్కడ లేవలేకపోయినాను. ఇప్పుడు అలాగే మీరు పైకి వచ్చారు ప్రేయర్ అప్పుడు. చూడండి, 15 నిమిషం కూడా నిలబడలేని ఒక వ్యక్తి ఈరోజు దేవుని అభిషేకం తాకినప్పుడు కింద పడ్డారు, పైకి వచ్చారు, పైన కూడా పడ్డారు. కానీ మీకు ఎముక విరగలేదు, స్వస్థత జరిగింది. అవును మేడం, అవును మేడం. మీకు ఆ నొప్పి ఉంది? అటు ఇటు చూడండి, పరీక్షించి చూడండి, ఏం లేదండి. వంగి చూడండి, నొప్పి ఉందా? ఏం లేదంట. హల్లెలూయా. డాక్టర్స్ ఆపరేషన్ అని చెప్పారు. ఎముకల మీద నరాలు ఇంకా చర్మం పెరిగింది. మా మరిది గారు కూడా, కాళేశ్వరం గారు కూడా అలా అయితేనే ఆపరేషన్ చేశారండి. చాలా పెద్ద ఆపరేషన్. 70,000 70,000 అవుతుంది ఆపరేషన్ అని చెప్తే మీరు చేసుకోలేదు. కానీ ఇప్పుడు వెంటనే స్వస్థత అయింది. అయింది మేడం. నొప్పి లేదు మేడం. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు? యేసు మిమ్మల్ని స్వస్థపరిచారని చెప్పండి. యేసును స్తుతిద్దామా. హల్లెలూయా. బాబు, ఏం జరిగింది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కరెంట్ చెక్తో ఇంటికాడు ఉండి నేను మర్రకాడికి పోయి మోకళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన. దేవా, ఎంతోమందికి దర్శనం ఇస్తున్నావు కదా, నాకు కూడా దేవా నీకు నీ మహిమ చూపెట్టి దేవని ఎంతో ప్రార్థన చేశాను. ఇక్కడ అసలు నేను దేవుడి మీద నాకు ఈ రోజుతో నమ్మకం పోయిందనుకున్నా. ఎంత ప్రార్థన చేసినా మీదికి రాకపోతే దేవునికి నా మీద నమ్మకం పోయిందనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగింది? ఏదో నా జీవితంలోకి ఏదో కరెంట్. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు ఈ క్రౌడ్లో? అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చున్నాను. మీదకి వచ్చిన తర్వాత ఏదో కరెంట్ సైకి ఎత్తుకొని నన్ను అక్కడ దూరం పడేసింది. ఇప్పుడు నీకు తెలుసా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాడని తెలుసా? తెలుసమ్మా. అగ్ని కనబడింది పరలోకం నుంచి, ఎర్రని అగ్ని నా మీద పడగానే అక్కడికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా చేతులు జల్ అంటూనే ఉన్నవి. ఇప్పుడు నువ్వు సంతోషంలో ఏడుతున్నావు. వారు మిమ్మల్ని అందరూ నిన్ను చూస్తున్నారు చూడు, వాళ్ళందరికీ భయం వస్తుంది. ఇప్పుడు నువ్వు సంతోషంలో ఏడుస్తున్నావా, భయంలో ఏడుస్తున్నావా, దుఃఖంలో ఏడుస్తున్నావా? యేసయ్య నన్ను పిలుస్తున్నాను, సంతోషంతో ఏడుస్తున్నా. హల్లెలూయా. ఇదే సంతోషమైన ఏడుపండి. ఈరోజు ఇంకా ఎందుకు నేను బ్రతకాలి, ఇంకా నేను చచ్చిపోవాలి, యేసు నన్ను ప్రేమించడం లేదు, ఇంకా ఎందుకు నేను బ్రతకాలని అనుకున్నాడు.
ఎక్కడో పోయి ప్రార్థన చేసినావు? గేదెల కాడికి వెళ్ళి అక్కడ ఎక్కడో గట్లలో ప్రార్థన, ఎక్కడో పోయి ప్రార్థన చేశాడు. యేసయ్య నాకు దర్శనం ఇవ్వట్లేదు. కానీ ఈరోజు చెప్పాను, దేవుని సన్నిధి ఉన్న చోటు, దేవుని ఆత్మ ఉన్న చోటు దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు కదా. దేవుని కోసం ఏం చేస్తా? సేవ చేస్తాను. హల్లెలూయా. హతసాక్షిగా అయినా మారిపోతాను. దేవునికి సాక్షిగా ఈరోజు ఈయన మారిపోతాడంట. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకో. ఇప్పుడు నీ మీద ఒక బలమైన అభిషేకము వస్తుంది. ఇంతకు ముందు నువ్వు పొందుకున్నది 2 చేయి పైకెత్తు, పట్టుకో. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ హిమ్, లార్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఏమైంది బాబు నీకు? ఏం జరిగింది? నేను అక్కడ ఉల్లిపడ్డాను. ఉల్లిపడితే మా డాడీ నా చేతులు పట్టుకుంటే మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు ఇట్లా అయినట్టు అనిపించింది. ఆమె పైకి వెళ్ళమన్నది. వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు వైట్ కలర్గా వచ్చేది నూకేసినట్టు అయింది. వైట్ కలర్లో ఒక మెరుపులాగా వచ్చి ఇతను నూకేసింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషం. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. అంటే దేవుని శక్తి ఒక మెరుపులాగా వచ్చి నీ మీద పడిన. లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ ఆన్ హిమ్, లార్డ్ ఇన్ జీసస్ నేమ్. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. నా పేరు రోజా. నేను 10 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. నేను ఇది వరకు ఏడేడో తిరిగిన, కానీ పిల్లలు కాలే. కానీ చర్చికి పోతూనే ఉన్నాను, నా గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు అందరూ, కానీ పిల్లలు కాలే. కానీ నేను ఇక్కడ నిలబడినా, కానీ కింద పడిపోయిన దేవుడు ఉన్నాడో లేడని నేను ఇదివరకు నమ్మకుండా ఉండేదాన్ని. ప్రార్థన పోతున్నా, నాకు ఎందుకు ఇస్తలేదు దేవుడు, నేనేం చేసినా నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజుతో నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగింది. కంపల్సరీ దేవుడు నిజమైన దేవుడు అని నిరూపిస్తున్నాను నేను. దేవుడు ఆత్మ నా మీద కుమ్మరించినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటూ. మీ శరీరం అంతా వణుకుతుంది, నేను చూడగలుగుతున్నాను. ఏమవుతుంది? వణుకు, భయం వేస్తుంది నాకు. ఎందువల్లను ఏమో. నేను కానీ ఇన్ని రోజులు దేవుడు లేడని అనుకున్నావు, అందుకే నీకు ఈరోజు భయం వస్తుంది. ఇప్పుడు ఆ భయము మంచి భయము, చెడ్డ భయం కాదండి. పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ రోజులు మనం ఇలా అనుకున్నాము కదా అనే భయం. కానీ దేవుడిని ఎంతో ప్రేమించాడు, నీ మీద అభిషేకం వచ్చింది. ఇంకా దేవునికి సంతానం ఇవ్వగలడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను, కంపల్సరీ నమ్ముచున్నాను. చెప్పబడి దేవుని మహిమపడదాం. కానీ మీ నీకోసమే ప్రార్థన. లార్డ్ ఓపెన్ అవర్ రూమ్, లార్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇంతకుముందు నేను అక్కడ నుంచి మా ఊరు నుంచి వస్తుండగా ఆటోలో ప్రార్థన చేసుకున్నాను మేడం. అక్కడ చాలా ఏడుపుతో కన్నీరుతో మొత్తం ఇట్లా చాలా ఏడ్చుకుంటూ ఇక్కడ వచ్చి నన్ను అభిషేకించు దేవా, నన్ను విడుదల దయచేయి ప్రభువా, నీకై సాక్షిగా నిలబడతానయ్యా, నీవు తప్ప వేరేది ఏది లేదయ్యా, నీకై ఉంటానయ్యా అని ఎంతో ప్రార్థన చేసుకున్నాను. 2 సార్లు నన్ను మరణాపాయం నుంచి తప్పించిన దేవుడు నన్ను ఇప్పుడు వచ్చి అంటే నాకు విడుదల కావాలి, నాకు అభిషేకం కావాలని ప్రార్థన చేసుకుంటూ వచ్చినావు. రోజుకి 5 సార్లు చేసేవాడిని. తర్వాత సాతాను నన్ను శోధించడం వల్ల చాలా ఇరుకులు వస్తున్నాయని ఇక్కడ రాగానే దేవుడు నన్ను ఇట్లా ముట్టి తెల్ల బట్టలు వేసుకుని వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచాడు మేడం. అవును. నువ్వు ఆ దేవుని శక్తి ఎలా చూస్తున్నావు? ఇట్లా పరలోకం నుంచి త్వరగా వచ్చి నేను పడుండగానే ఇట్లా లేపుతున్నాగా చూశాను మేడం. ఇట్లా లేపి నన్ను చూపించగానే మీరు కనిపిస్తున్నారు ఇక్కడ. అంతే. దేవుని శక్తి అనుభవించినావు. దేవుని అగ్ని నీ మీద దిగి వచ్చింది. కాలు మొత్తం అనుకుతున్నాయి మేడం. ఇప్పటికి కూడా చాలా భయంగా ఉన్నది నాకు. హల్లెలూయా. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫర్ టచింగ్ హిమ్, లార్డ్ ఇన్ జీసస్ నేమ్. నేను 2012లో మాది పాపన్నపేట విలేజ్. నేను చర్చి డస్ట్ చేస్తుంటే ఇంతవరకు ఎవరు చేయలేదు. తెల్లారితే క్రిస్మస్ ఉందని డస్ట్ చేస్తున్నాను. అయితే నా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. అది అనేది విరిగి నాది అతుక్కుంది. కానీ చాలా నొప్పిగా ఉండేది. ఇప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కేంత వరకు నాకు చాలా నొప్పిగా ఉంది. యు ఆర్ టచ్ మీ జీసస్ అనగానే నాలో ఉన్న నొప్పి మొత్తం పోయింది. ఐ లవ్ మై జీసస్. దేవుని నేను కాలు విరిగిపోయి ఫ్రాక్చర్ ఎక్కడ? పాదంలోనా? అగో అక్కడ ఉంది గాయం. కాళ్ళు విరిగిపోయి ఫ్రాక్చర్ అయిపోయిన కాళ్ళతో నొప్పితో ఈ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా నొప్పి ఉండే అంట. కానీ ఇప్పుడు ఎలా ఉంది?
ఇప్పుడు చాలా కాలు ఊతూ చూద్దాం గట్టిగా. ఇరిగిపోతుంది, స్టేజ్ ఇరిగిపోతుంది. నీ కాళ్ళు ఇరిగిపోలేదు కానీ ఇరిగిన కాళ్ళు స్వస్థత అయిందండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకో. లార్డ్ ఫాదర్ టచ్ హిమ్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. అమ్మ, నేను అక్కడ నిల్చున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడని మీరు చెప్పినప్పుడు నన్ను కూడా ముడతాడని నమ్మకంతో ఇక్కడ లాస్ట్ చివరిలో వచ్చి నిలబడ్డాను. దేవునికి నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మాభిషేకం నాకు నీడల ఇట్లా ముందు నుంచి తాకింది. తాకగానే పడిపోగానే అక్కడ లేపితే స్టేజ్ పైకి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ నన్ను తాకనే పడిపోయాను. నువ్వు సంతోషంగా ఉన్నావా ఇప్పుడు? థ్యాంక్ యూ ఫాదర్. టచ్ లార్డ్. నాకు యూరిన్ ప్రాబ్లం. ఫస్ట్ నాకు గర్భసంచి గడ్డలు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నాకు యూరిన్ ప్రాబ్లం వచ్చేసిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే 1,00,000 రూపాయలు అయితే అన్నారు ఆపరేషన్ చేస్తానికి అక్కడ జూబ్లీ ITCలో. అయితే నేను దాని దగ్గర డబ్బులు లేవు. మా ఆయన కూలి పని చేస్తారు, డబ్బులు లేవు. ప్రభువా, నన్ను ఎవరు బాగా చేయరు, ఇవే నన్ను బాగా చెయ్యాలా అని 4 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాను. కొంచెం యూరిన్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. మళ్ళీ ఈరోజు వరకు కంట్రోల్ అయింది. కొంచెం యూరిన్ ప్రాబ్లము. తర్వాత నాకు ఆత్మ కావాలని కోరుకుంటున్నా ఎప్పటి నుంచో, కానీ ఎప్పుడు పొందుకోలేదు. మీరు అక్కడ ఉన్నప్పుడే చెప్పారు, మీరు ఎవరైనా ఆత్మశక్తి కావాలంటే కోరుకోమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని అగ్ని పైనుంచి దిగొచ్చేసింది. పడుతుంది. దేవుడు శక్తి పైనుండి దిగి వచ్చిందని చెప్తున్నప్పుడే ఆమె పడిపోయిందండి. దేవుని శక్తి బలమైనది. హల్లెలూయా. నాకు అక్కడ పనికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చూపెట్టినాను, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ తర్వాత ఏమో నా బాబు బాగలేడు. ఇప్పుడు దేవునికి నమ్ముకున్నాము. అయ్యలేటి 4 ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. ఇప్పుడే అంటే ఈ నొప్పి ఉండే, నడుము నొప్పి, మళ్ళీ జబ్బులు, ఈ ఛాతీల నొప్పి ఉండే. ఇప్పుడు వచ్చి బరువుగా పైనుంచి వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఛాతీ నొప్పి అంతా పోయింది. దేవునికి స్తోత్రం. టచ్ లార్డ్. నాకు నెత్తిల మంట బాగా ఉంది మేడం. ఇప్పుడు ఏం జరిగింది? నాకు దేవుడు వచ్చి ఇట్లా మొత్తం ఊపి కింద పడేసింది. కింద పడేసి లేచినాక ఏమైంది? మళ్ళీ కింద పడేసినాక మళ్ళీ పడేసింది. దేవుని ఆత్మ వచ్చి పోయింది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మేము పడిపోయారంటే అలా వేసినప్పుడు ఆ తలనొప్పి పోయింది. సిస్టర్, నేను 99లో బాప్టిజం పొందిన తర్వాత హిందూ మ్యారేజ్ చేసుకోవడం వల్ల, బొట్టు పెట్టుకోవడం, సినిమా చూడడం అట్లాంటివి చేయడం వల్ల నాకు ప్రతి క్షణం కూడా నాకు చనిపోవాలని అనిపిస్తుంది సిస్టర్. నాకు చనిపోవాలని, నాకు ఖచ్చితంగా నువ్వు అనుభవిశ్వాసవి, నువ్వు ఎట్లనే చచ్చిపోవాలని చెప్పి నాకు ఒక దురాత్మ శక్తి లాగా నాకు అనిపిస్తుంది సిస్టర్. అప్పుడు నేను ఇప్పుడు 6 months నుండి మీ ఒకసారి మీరు టీవీలో మిమ్మల్ని ఇట్లా ప్రార్థన చేస్తుంటే అభిషేకం పొంది ఇట్లా పడిపోవడం చూసిన సిస్టర్. అప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళలేను, కానీ నా కోసం ఎవరన్నా కానీ నేను ఇట్లాంటి కుటుంబంలోకి నేను వెళ్తే నాలో ఉన్న దురాత్మ శక్తి పోయి నేను మళ్ళీ అభిషేకం పొందుతానని ఆశలు సిస్టర్. నిజంగానే అక్కులు పాస్టర్ కూడా ఎవరో ప్రార్థన చేశారు అని చెప్పారు సిస్టర్. ఆ రోజు మీరు ఇక్కడికి రావాలని నేను ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం. ఈ సహోదరి చూడండి, 6 నెలలను బట్టి ఈ దురాత్మ నేను ఖచ్చితంగా చచ్చిపోవాలని అనిపిస్తుంది. 6 నెలల నుండి చచ్చిపోవాలనే దురాత్మను బట్టి ఆమె అనుకుంటూ, నాకు కూడా ఈ అభిషేకం టీవీలో చూస్తున్న ఈ అభిషేకం వస్తే బాగుంటుంది, విడుదల పొందుతానని ప్రార్థన చేశారంటే ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించారు. చూడండి, ఆమె ప్రార్థనను బట్టి ప్రభు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు విడుదల పొందుకున్నారా అమ్మా? ప్రార్థన చేస్తుంటే నేను తప్పకుండా నాకు విడుదల రావాలి, నేను కూడా పరలోక రాజ్యానికి చేరాలని అనుకుంటాక ఆశ ఉంటే సిస్టర్, అది ఖచ్చితంగా నాకు నెరవేరింది. ఏదో అట్లాగా కరెంట్ లాగా వచ్చేసి కింద పడిపోయినా, కరెంట్ షాక్ లాగా వచ్చి కింద పడ్డారు. మీలో ఉన్న ఆత్మ పోయిందా? మొత్తం రిలాక్స్ గా ఉంది మేడం. అన్ని పోయింది, ఇప్పుడు ఫ్రీగా ఉందంట. హల్లెలూయా. లార్డ్ ఫిల్ విత్ యువర్ అనాయింటింగ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. అమ్మ నాకు 3 ఇంచుల హైట్ ఈ సైడు
ఎత్తేసుకుంటే నాకు నిద్ర పట్టేది. అటువంటిది నేను నిన్న సాయంత్రము 30 రూపాయలు పెట్టి కొబ్బరి నూనె డబ్బా తీసుకుపోయినా. ఆ డబ్బా కూడా అనుమానంతో తీసుకుపోయినా. ఇలా మధ్యాహ్నము ఒంటికి అంటితే ఇంత నొప్పి లేకుండా అయిపోయిందమ్మా నాకు. వేసుకున్నామమ్మా. నూనె మాత్రం అది నూనె కాదు, అది చాలా దేవుడిచ్చిన పవర్ గల నూనె. అది 30 రూపాయలకు చూస్తే కాదు. నేను కూడా అనుకున్నామ్మా, కానీ కాలికి ఇట్లా రాసిన దానికి మాత్రం నాకు ఎలాంటి నొప్పి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నూనెను రాసి ప్రార్థన చేశారు. వాక్య ప్రకారము ప్రభు వారిని ముట్టి వారిని స్వస్థపరిచారు. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడ ముందుకు వచ్చి చప్పట్లు కొడుతుంటే, గట్టిగా కొడుతుంటే అట్లానే ఇట్లా వచ్చి పడిపోయినా. అభిషేకం వచ్చింది, నీకు స్వస్థత జరిగింది ఏదైనా? ఈడ కూడా పడిపోయినా, ఆడ పడిపోయినా. మబ్బుగా ఉంది ఇంకా పానం. దేవునికి స్తోత్రం. టచర్లో మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఇప్పుడు అయితే మాకు అసలు బస్సులో మేము దొరకక లేట్ అయిపోయిందండి. గేట్ దగ్గర అసలు ఈ లోపలికి రావడానికి కూడా రోడ్ల మీద కూడా డేకుతానే వచ్చింది. వాలంటీర్స్ 2 అబ్బాయిలు చూసి వాళ్ళే సంకల్లో చేతులు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మధ్యలో ఒక ఆటో ఆయన, ఇక్కడే గేట్ దగ్గర ఒక ఆటో ఆయన కలిసి లోపల వరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కుర్చీలేసి. అంటే ఏం ప్రాబ్లమ్ మీకు? ఏమో చేతబడి క్రియలని అంటున్నారండి. ఆ ఇంట్లో కూడా డేకుడ్డమేనండి, అసలు నడవదు. అయితే కుర్చీలో కూర్చొని ఇంకా ప్రార్థన నడుస్తుంది. అప్పుడే అయితే ఏంటో ఇట్లా తాకినట్టు అయిందంట. కొంచెం కాళ్ళు ఇట్లా ఊపమన్నారు కదా, కాళ్ళు ఇట్లా కదిలిచ్చిందండి. అయితే వాలంటీర్స్ అన్నారు, అబ్బాయి ఒకసారి నడిపించండి ఎట్లా ఉందంటే నడిపించాను. నడుస్తుందండి ఇప్పుడే కొంచెం ఇప్పుడిప్పుడే నడుస్తుంది. ఇంతకు ముందు అస్సలు నడవలేదు. పట్టుకుని వచ్చామండి, సంకల్లో చేతులు వేసి తీసుకొచ్చాం. సంకల్లో చేతులు వేసుకొని ఇంకా ఆటోలో తీసుకొచ్చారు. నడవలేక చేతబడి క్రియతో వారు వచ్చారు. వారు ఇప్పుడు కూడా ఇంకా ఆమె దగ్గర నిలబడు. లార్డ్, ఐ రెబ్యూక్ ఎవ్రీ ఈవిల్ పవర్స్. ప్రతి చీకటి శక్తి, చేతబడి క్రియలు విడిచిపెట్టు కుటుంబాన్ని. నీకు ఏం ప్రాబ్లం? మేడం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఎన్ని రోజుల నుండి థైరాయిడ్ అటెస్ట్? అంటే ఒక 2-3 మంత్స్ మేడం. 2-3 మంత్స్ నుంచి ఇక్కడ చాలా ఉబ్బింది. హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు లేదు కదా, అక్కడ తగ్గిపోయింది మేడం. నొప్పి కూడా తగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ప్రార్థన చేసినప్పుడు ఒక వైట్ కలర్ శక్తి వచ్చి నన్ను ముట్టినట్టుగా అనిపించింది మేడం. ఒక దేవుని శక్తి తెల్లగా వచ్చి ఇతని మీద తాకినప్పుడు ఈయన గొంతులో ఎంత పెద్దగా ఉండే అది కనపడుతుంది. ఎంత పెద్దగా కనపడుతుంది? చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఆ గొంతులో మొత్తం కరిగిపోయింది. ఆ గడ్డ, ఆ థైరాయిడ్ గడ్డ కరిగిపోయి సంపూర్ణ స్వస్థత ప్రభు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నొప్పి కూడా అంటే ఎప్పుడు మీకు నొప్పి ఉంటుందా? అంటే ఇట్లా మా ఉమ్మి తీసుకోవాలన్నా, మింగాలన్నా, స్పిట్ మింగాలన్నా, అన్నందించినప్పుడు నొప్పిగా ఉండేది మేడం. ఆ నొప్పి కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. కంప్లీట్గా తగ్గిపోయిందంట. దేవుని స్తోత్రం. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ టచింగ్ హిమ్ లార్డ్. అది పెద్ద పుండుగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉండేది? వచ్చేటప్పుడు కొంచెం మంచిగానే ఉండే, కొంచెం బాగా నొప్పి ఉండేది. ఉండేనా? లేకుండే. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, అక్కడ మాని స్వస్థత జరిగిన ఒక పుండు కనబడుతుంది అక్కడ. కానీ గడ్డి మిషన్ పని చేసినట్టు గడ్డి మిషన్ ఇప్పుడు మానిపోయింది. అంటే ఈ పుండుతో వచ్చారు, ఆ పుండు మానిపోయిందండి. అదే చూపిస్తున్నాడు పూర్తిగా. అది మంచిగా ఆ పుండు మానిపోతే ఎలా ఉంటుందో అలాగుంది. అంటే ఆ పుండుతో వచ్చారు, పుండు మానిపోయింది. దేవుడి శక్తి మిమ్మల్ని తాకిందా? తాకింది. 6 months నుండి చేయి పని చేయట్లేదంట. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నేను ఒక చిన్న విలేజ్లో పరిచర్య చేస్తాను. అయితే పాపని స్కూల్కి తయారు చేద్దామని లేపుతున్నాను. ఈ చేతిలో నరం పట్టేసింది, ఇంత ఉబ్బిపోయింది అనమాట చేతు. 6 months ఎంత ఏడ్చినా అంటే చప్పట్లు కొడదామన్నా కానీ చేతు నొప్పి. నేను ఒకటే అనుకున్న, దేవా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. అయితే ఈరోజు అక్కడ ఊరెళ్ళి చర్చ్ చూసుకొని ఇక్కడ 9 o'clock వచ్చాను. నువ్వు నాకు స్వస్థత ఇస్తావని నమ్ముతున్న ప్రభా అని చెప్పి నమ్మి నేను ఎప్పుడైతే చేతి పెట్టుకున్నానో నేను ట్రై చేసిన, నా చెయ్యి కరెక్ట్ పనిచేస్తుందా, నరం మంచిగా అయిపోయిందా అని చూస్తే దేవుడు అద్భుతంగా నాకు స్వస్థత ఇచ్చినాడు సిస్టర్. ఇంకోటి, ఈరోజు మీరు వాక్యం నా గురించి చెప్పినారు, నా గురించి. ఎందుకంటే పాప పుట్టింది, పాప కంటే ముందు ఒక అబార్షన్ అయింది. పాప పుట్టినాక 2 పోయినాయి.
సేవ చేయకుండా ఎన్నో ఆటంకాలు మీరు నా గురించి చెప్పినారు. సో నేను ఈరోజు విశ్వాసం ఉంచిన నా గర్భం తెరవబడింది, నాకు కుమారుని ఇస్తాడని. నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు సిస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నాతోనే మాట్లాడినాడు. అందుకే నేను ఎంత ఆత్రంతో వచ్చినాను. దేవా నువ్వు ఈరోజు నాతో మాట్లాడు, నా గర్భాన్ని తెరువు ప్రభు. పాప పుట్టి 5 years అవుతుంది. ఒకదాని వెనుక ఒకటి పోతున్నాయి కానీ గర్భం లేదు. దేవుడు నాకు దేవుడు నాకు ఇస్తాడని వాగ్దానం. చూడండి, దేవుడు తనతో మాట్లాడారు. సేవ చేస్తున్న ఈ సహోదరి తండ్రి వారు 6 నెలల నుండి ఇప్పుడు ఆ వాపు పోయిందా సిస్టర్? వాపు పోయింది. 6 నెలల నుండి చేయి వాపుతో చేతితో ఏ పని చేయలేక కష్టంతో వచ్చారు. ఈరోజు వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు. అది మాత్రం కాదు, ఇంకా వారితో ఇంకా ప్రభువు మాట్లాడాడండి. వాక్యము ద్వారా ప్రభు మాట్లాడి వారికి మరల సంతానం ఇస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. వర్షం పడుతుంది. లార్డ్ టచ్ యువర్ మాస్టర్. అంటే గొంతులో క్యాన్సరా అని చెప్పిరమ్మ. అయితే దేవునికి వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు. మస్తు హాస్పిటల్ హైదరాబాద్ అంతా తిరిగినాము. ఒక ఏడాది కూడా టైఫాయిడ్ అని కూడా వండుకున్నాము. ఆలీలు చెప్తే కూడా హైదరాబాద్ పోయినా అన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నాకు ఏమీ చెప్పలేరమ్మా. ఆ కాగితాలలో ఏమి వెళ్ళలేదు. దేవో మరి నిన్ను నమ్ముకుంటే. ఈరోజు ఏం జరిగింది? క్యాన్సర్తో వచ్చారు, గొంతు క్యాన్సర్తో లైటు లాగా వచ్చిందమ్మా, మీదికి మొత్తం వచ్చేసింది. చేతులు బీతులు అన్నీ చల్ల చెమటలు వచ్చినాయి. నా గొంతులకి వెళ్ళి క్యాన్సర్ తీసేసిండమ్మా దేవుడు. ఈ ఛాతిలో ఈ క్యాన్సర్ ఇంత గడ్డ ఇట్లా తీసేసిండమ్మా. చిన్న ఏం మార్పు తెలుస్తుంది అయిందమ్మా. ఇక చూడండి, ఆమె గొంతు చూపించడం లేదు కానీ ఈ గొంతులో క్యాన్సర్తో వచ్చారండి. ఎంతమంది వింటున్నారు? ఈ గొంతులో క్యాన్సర్తో వచ్చారంట. ఎన్ని నెలలు హాస్పిటల్ తిరిగారు? 2 సంవత్సరాలు హాస్పిటల్ తిరిగారు కానీ స్వస్థత దొరకలేదు. కానీ ఈరోజు దేవుని శక్తి ఒక మెరుపులాగా వచ్చిందంట. చూడండి, క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ పేరు రేడియేషన్ అండి. ఈ రేడియేషన్ అంటే ఏంటంటే అది కూడా ఒక లైటే. అది ఆ లైట్తోనే ఇది కాల్చివేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? కానీ ఆ రేడియేషన్ ఇస్తే తలనున్న తల వెంట్రుకలన్నీ పోతుంది, శరీరం బలహీనమైపోతుంది. ఇప్పుడు మీకు బలంగా ఉందా? సరైందమ్మా. వందనాలమ్మా అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచారు, మీరేం చేయలే. చూడండి, ఈ సహోదరి కొరకు నేను ఎంతో సంతోషపడుచున్నాను. చెప్తాను ఉరికి వచ్చిన అమ్మ, నేను దేవుని అమ్మని బాధ పెట్టద్దని మళ్ళీ నాకు బాధ పెట్టుకొని రేపు చెప్తా అమ్మకు చెప్తా అని మళ్ళీ ఇప్పుడు వచ్చేసినమ్మా. పోయి మరలా తిరిగి వచ్చారా? చూడండి, వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చిందంట. 2 సంవత్సరాల బట్టి ఈ గొంతు క్యాన్సర్ని గురించి వారు బాధపడుతుంటే దేవుని వెలుతురు ఒక కరెంటు షాక్ లాగా వచ్చి వారి గొంతులో నుండి ఏదో అలా కట్ చేసి తీసివేసినట్టు ఉందంట. అలా ఇంత తీసేసినట్టు కనపడినది. ఇప్పుడు అస్సలే బాధ లేదంటున్నారు. బాధ లేదమ్మా. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నమ్మకంగా వచ్చాను. అసలు దేవుని కార్యం చేయాలని చాలా ప్రేయర్ చేసుకున్నాను. అసలు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే అసలు ఏదో పౌరస్ టచ్ చేసింది, కింద పడిపోయాను. మళ్ళీ సెకండ్ టైం కూడా పడిపోయాను. ఈరోజు నుంచి దేవునికి నమ్మకంగా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. భయముతో భయంకరమైన చీకటి శక్తితో ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది. చీకటి శక్తితో ప్రభావంతో ఈ మీటింగ్కి వచ్చారు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు నాలో ఉన్న భయాన్ని మనసును చూస్తే భయపడుతున్నామ్మా. నేను నువ్వు చెప్పు, ఏం జరుగుతుంది? నాకు ఆదివారం ముత్యంగా చర్చి పోతామని పోయినాం. పోయి వచ్చి నుంచి సోమవారం పనికోయండి. మంగళవారం నుంచి నైట్ నుంచే నాకు ఇది వస్తుంది అది వస్తుంది, నన్ను దేవుళ్ళు గుంజుకోబోతారు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు చర్చికి పోయినాం. చర్చికి పోతే మీటింగ్ జరుగుతుందంటే మీటింగ్ పోదామని తోలుకొచ్చిండు. తోలుకొచ్చి ఇప్పుడు నేను పడిపోయినా. ఇక్కడ ఉన్న పడిపోయిందా? ప్రార్థన టైంలో కింద పడిపోయారు. ఏం జరిగింది? నేను ఇటు చూస్తుంటే లైట్ లాగా వచ్చి నా లైట్ ఫోకస్కి తట్టుకోలేక పడిపోయారు. చూడండి, లైట్ ఫోకస్ను తట్టుకోలేక పడిపోయారంట. ఒక లైట్ లాగా వచ్చిందంట. అదే నేను చెప్పాను, ఒక మెరుపులాగా వచ్చి ఆయన మీద తాకినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. లార్డ్ టచ్ యువర్ లార్డ్. నీకేం జరిగిందమ్మా?
1 గంట నుండి నాకు బొడ్డు దగ్గర బాగా పెయిన్, సివియర్ పెయిన్ వచ్చింది. అసలు ఈరోజు నేను హైదరాబాద్ దావత్కి పోయేది, కానీ ఆ నొప్పి ద్వారా నేను అసలు వెళ్ళలేకపోయాను. కానీ దేవుడు నా జీవితంలో మంచి ఇక్కడికి రాగా ప్రభు బయలుపరిచారు. బొట్టు భాగంలో కదా ప్రేయర్ చేశారు, అమ్మగారు ప్రేయర్ చేశారు. బొడ్డు భాగంలో బాగా ఆయాసంతో వచ్చింది, వారికి స్వస్థత కలుగును గాక అని అన్నారు. అయితే నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నించున్నప్పుడు దేవుని అభిషేకం నాకు అనిపించింది. బలంగా వచ్చి వైట్ కలర్ మెరుపులాగా టచ్ లార్డ్. నువ్వు ఎలా చూసినావు? నాకు ఇట్లా వెళ్తిరిలాగా వచ్చింది మేడం. ఇట్లా చేతులు పట్టుకోమన్నారు కదా, చేతులు పట్టుకున్నప్పుడు మొత్తం ఆపలేను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. నేను కూడా అసలు బతకాలని నేను కూడా అనుకోలేదు, కానీ దేవుని శక్తి ఈరోజు వచ్చింది. సంతోషంగా ఉందా? ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్. టచ్ లార్డ్. చెప్పు బాబు, నీకు ఎటువంటి అంటే చీకటి శక్తి నుండి విడుదల పొందినా అంటున్నాను. అటు తిరుగు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదో దురాత్మ శక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే నీకు ఎలా తెలిసి ఇందుకు ముందు నువ్వు దురాశక్తితో ఉన్నావని? అంటే నేను అందరూ పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకోండి అని చెప్పినప్పుడు నేను నా పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకున్నాను. పట్టుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు ఏదో ముందు నుంచి ఒక విపరీతమైన వేగంతో ఒక గాలి వచ్చి నన్ను తోసేసింది. అప్పుడు నాలో ఉన్నటువంటి ఒక దురాత్మ శక్తి వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయింది. ఆయనలో ఉన్న దురాత్మ ఇదిగో వెళ్ళిపోతున్నా. అదే చెప్పాను, దేవుని వెలుగు వచ్చినప్పుడు, దేవుని శక్తి వచ్చినప్పుడు ఏ దురాత్మ శక్తి శరీరంలో వినడమో వీలు కాదు. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ డెలివరింగ్ హిమ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. అంటే ఈమె కాళ్ళు వంకరగా ఈమె వచ్చిందంట. అంటే ఈమె కాలు వంకరగా ఉంటుందా? ఇట్లా ఉంటుందా అమ్మ? నీ కాలు ఇట్లా ఉంటుందా? అటు ఇటు అని ఉంటుందా? ఇప్పుడు ఏం జరిగింది? అంకరమైన జరని వస్తా. చూడండి, ఈమె ఈ కాళ్ళు అటు సైడ్ ఇట్లా వంకరగా ఉంటుందంట. కానీ ఇప్పుడు దేవుని శక్తి వచ్చినప్పుడు ఆమె స్ట్రైట్ నిలబడి అమ్మ చక్కగా నిలబడు. చక్కగా ఉందా కాళ్ళు? కాళ్ళు ఇప్పుడు చక్కగా అయిందనే చెప్తున్నారు. చక్కగా అయింది. జరని వస్తున్నాయి కాళ్ళు. తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది. అది దేవుని శక్తి. అది దేవుని శక్తి తాకింది. ఈమె కాళ్ళలో వంకర ఉంటుందా? చక్కగా అయింది. తలనొప్పితో బాధపడుతున్నా. నరాల వీక్ అని డాక్టర్ చూపించుకుంటే నరాల వీక్ అని చెప్పిండు. అద్దాలు కూడా తెచ్చుకున్నా. నేను ఇక్కడ ప్రార్థనకు వచ్చినాక కళ్ళు మూసుకున్నా. నువ్వు తలపైన చేయబెట్టుకొని చెవుడిన పడతలేదు. తలపైన చేయబెట్టుకొని నువ్వు చేయి పైకి ఎత్తు అని చెప్పినప్పుడు నేను చేయి పైకెత్తినప్పుడు నాకు ఎలుగు రూపంగా వచ్చి రూపంగా వచ్చి వర్షం లెక్క నా మీద పడ్డట్టు కాగానే కంటిని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి ఇంటికి పోయినాక ప్రార్థన చేసి పండుకుంటే నాకు మంచి మనశ్శాంతి ఇచ్చింది దేవుడు. ఇప్పుడు నాకు మంచి తుడిచించిండు. చెవి మంచిగా అయిందా? చెవి కూడా మంచిగా అయింది. నరాలు పడుతున్నాయి. నెత్తి కూడా సాఫ్ అయింది. నాకు నెత్తి సాఫ్ అయింది. చెవి కూడా వినబడుతుంది.